కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి నుంచి ఎర్రవరం వరకు విస్తరించిన నేషనల్ హైవే వెంబడి ఆయిల్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. హైవేను ఆనుకుని అక్రమంగా డీజిల్ చోరీ చేసి విక్రయిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మల్లేపల్లి, తాళ్లూరు, రామవరం, సోమవారం గ్రామాల పరిధిలో నేషనల్ హైవే ప్రక్కన అక్రమ డీజిల్ వ్యాపారం బహిరంగంగానే కొనసాగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల నుంచి డీజిల్ చోరీ చేసి దానిని నిల్వ చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి నుంచి ఎర్రవరం వరకు విస్తరించిన నేషనల్ హైవే వెంబడి ఆయిల్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. హైవేను ఆనుకుని అక్రమంగా డీజిల్ చోరీ చేసి విక్రయిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మల్లేపల్లి, తాళ్లూరు, రామవరం, సోమవారం గ్రామాల పరిధిలో నేషనల్ హైవే ప్రక్కన అక్రమ డీజిల్ వ్యాపారం బహిరంగంగానే కొనసాగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల నుంచి డీజిల్ చోరీ చేసి దానిని నిల్వ చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చెప్పండి చంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీవారమ్మ, జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి నుంచి ఎర్రవరం వరకు విస్తరించిన జాతీయ రహదారిపై లారీల నుంచి యథేచ్ఛగా అక్రమ డీజిల్ వ్యాపారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల నుంచి డీజిల్ చోరీ చేసి దాన్ని నిల్వ చేసి తక్కువ ధరకు విక్రయించడంతో పాటుగా పెట్రోల్ బంకులకు తీసుకువెళ్లి దానిని మళ్ళీ తిరిగి యథావిధిగా డీజిల్ అమ్మకాలు సాగిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ప్రమాదక పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీనివల్ల రహదారిపై ప్రయాణించేటప్పుడు కాస్త ఇబ్బందులుగానే ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయిల్ మాఫియా అనేది ఒక దందాగా మారిందని, తుని నియోజకవర్గం నుంచి ఇలాగా రాజనగరం అటు రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారిపై యథేచ్ఛగా డీజిల్ వ్యాపారం, అక్రమ డీజిల్ వ్యాపారం దందా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీవర్మ. థ్యాంక్ యూ చంటి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.